వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. శ్రీకాకుళం వాస్తవ్యులకి ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం మోహన్ యాదవ్. బుడుమూరు గ్రామంలో అగ్ని ప్రమాదం. ఇంట్లో ఉన్న వంట గ్యాస్ లీక్ కావడంతో 3 పురిళ్లు అగ్నికి ఆహుతి. దేశం కోసం ప్రాణం అర్పించిన సిక్కోలు జవాన్ నాయక్ వెంపటాపు రాజు పార్థివ దేహానికి ఘనంగా వీడ్కోలు పలికిన గ్రామస్తులు, ప్రభుత్వాధికారులు. తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి. నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి భరోసా. పదిహేను రోజుల పాటు భారత్ పర్వ్ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 15 రోజుల పాటు భారత్ పర్వ్ ఉత్సవాలు ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశ ఐక్యతను చాటి చెప్పేలా ఉంటుందన్నారు. सरदार पटेल साहब का आजादी के बाद देश को एक करने में, आज के भारत के निर्माण में और एक भारत बनाने में कितना बड़ा योगदान है. एक परेड का आयोजन होता है कि आज के बाद हर 31 अक्टूबर को इसी प्रकार की भव्य परेड का आयोजन होगा. ये परेड देश की एकता और अखंडता को सुनिश्चित करने के लिए जो सभी सेंट्रल पैरामिलिट्री फोर्सेस हैं और हर राज्य की पुलिस बल है, उनके सम्मान में आयोजित किया जाता है. सरदार पटेल जो देश की एकता और अखंडता की प्रतिमूर्ति है, उनकी प्रतिमा के सामने आयोजित होगा. इस बार रन फॉर यूनिटी को भी बड़े स्तर पर आयोजित करने का निर्णय लिया गया है. देश के सभी राज्य, केंद्र शासित प्रदेश, जिला, पुलिस स्टेशन, सभी स्कूल्स और यूनिवर्सिटी में रन फॉर यूनिटी का आयोजन हुआ है. उसके बाद देश का प्रत्येक नागरिक देश की एकता और अखंडता के लिए शपथ लेने का भी कार्यक्रम आयोजित किया गया है. మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల హెక్టార్లు పంట నష్టం జరిగిందని అంచనా వేశామని, ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లు నష్టం కలిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, ఆధారపడవద్దని భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లా పెనుమలూరు, పామారు నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, కుమార్ రాజాలతో కలిసి పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు మొంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న కంద, అరటి, వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత మూలంగా మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని, పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించామన్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామస్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఈ విపత్తులలో కౌలు రైతులు కూడా నష్టపోయారని, వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంటలకు 829 కోట్లు, ఉద్యానవన రంగంలో 39 కోట్లు, సెరికల్చర్ 600 కోట్లు, ఆక్వా రంగంలో 1270 కోట్లు, పశు సంవర్ధక శాఖలో 71 లక్షల నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని వివరించారు. త్వరలోనే నష్టం అంచనాలను తయారు చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ
హార్టికల్చర్ కి ఎక్కువ నష్టం జరిగింది. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం వ్యవసాయ శాఖలో 1,50,000 హెక్టార్లు పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు వచ్చాయి. హార్టికల్చర్ లో 12,500 హెక్టార్లు ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీమ్స్ అన్ని కూడా వేయించడం జరిగింది. ఎవరైతే హార్టికల్చర్, అగ్రికల్చర్, రెవెన్యూ వాళ్ళందరూ ఫీల్డ్కి వెళ్తున్నారు. ప్రతి రైతుతో మాట్లాడి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకుని 1-2 రోజుల్లో డీటెయిల్ గా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి అందజేయమని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి వాళ్ళు సహాయం చేసుకుని మేము నష్టపోయినటువంటి రైతుకి అన్ని విధాల న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుంది. గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. తుఫాన్లు వర్షాలను ఆపలేం కానీ అప్రమత్తత, ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని అన్నారు. తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి, వాణిజ్య పంటలు విస్తృతంగా నష్టపోయాయని పేర్కొన్నారు. రైతులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. వ్యవసాయ, హార్టికల్చర్ శాస్త్రవేత్తలను రంగంలోకి దించి మిగిలిన పంటలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వే పూర్తవుతుందని, కేంద్రం సహకారంతో రైతులకు తగిన నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వాటా బీమా నగదును చెల్లించలేదని స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో వెల్లడి చేశామని గుర్తు చేశారు. ఇది జగన్ పాలన ఎంత అసమర్థమో చూపించే నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ మాటలు తప్ప రైతులకు మేలు చేసిన పని ఏదీ లేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించమని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులు, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశంలో అడిగిన కీలక గణాంకాలు సమర్పించకపోవడంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, కార్యాలయ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలై నుంచి నమోదైన గర్భిణీ స్త్రీల గర్భాశ్రయాల వివరాలను కలెక్టర్ సమీక్షించారు. ఎల్లంపేట పీహెచ్సీలో గర్భాశ్రయాల శాతం 11, సారవకోట, బొంతు పీహెచ్సీలో తలో 10% నమోదైందని, జాతీయ సగటు కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్టు తెలిపిన కలెక్టర్ ఆయా మండలాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు కఠినాంతరం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 130 స్కానింగ్ యంత్రాలు ఉండగా వీటిలో 101 ప్రైవేట్, 29 ప్రభుత్వ కేంద్రాలుగా ఉన్నాయని అధికారులు వివరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ రికార్డులు సరైనవిగా ఉన్నంత మాత్రాన చట్టం అమలైందనుకోలేమని, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు ఎప్పటికప్పుడు తప్పనిసరని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత తదితరులు హాజరయ్యారు. బూర్జపాడు వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో ప్రొక్లేనర్ పల్టీ కొట్టింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బూర్జపాడు వద్ద పెను ప్రమాదం తప్పింది. బూర్జపాడులో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల వద్ద ప్రొక్లేనర్ పల్టీ కొట్టింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రోడ్డు కృంగి రోడ్డు కింద నీరు ప్రవహిస్తుండటంతో ప్రొక్లేనర్ పల్టీ కొట్టింది. ప్రొక్లేనర్ ఆపరేటర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వేరొక ప్రొక్లేనర్ సహాయంతో ప్రొక్లేనర్ ను బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాస్తవ్యుల పరిస్థితులపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీకాకుళం జిల్లా వాసుల పరిస్థితులపై తక్షణమే స్పందించి వారికి మెరుగైన వైద్యం అందేలా చొరవ చూపారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పూర్ జాతీయ రహదారి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస, కోటబొమ్మాలి, బ్రాహ్మణతర్ల ప్రాంతాలకు చెందిన 15 మంది వాసులు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి జాన్పూర్ కలెక్టర్, వారణాసి అధికారులకు మరియు సంబంధిత ఆసుపత్రి వైద్యులకు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో ఉన్న రామ్మోహన్ నాయుడు క్షతగాత్రుల ఆరోగ్యం పట్ల స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదించడంతో పాటు క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్య సహాయం అందించడంతో గాయపడిన వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. క్షతగాత్రులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణపై ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన రోగులు, సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రులు రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజెక్షన్ సూదులు, పత్తి, గ్లౌజులు, శరీర వ్యర్థాలు వంటి బయోమెడికల్ వ్యర్థాలు తప్పనిసరిగా వేరు చేయాలని సూచించారు. ముఖ్యంగా కాలం చెల్లిన మందులను సాధారణ చెత్తతో కలిపి పారబోయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాక ప్రతి ఆస్పత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉన్న ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఎంట్రీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెత్తను వేరు చేసే ముందు ఆలోచించండి అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి కరుణశ్రీ, డిఎంహెచ్ఓ అనిత, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంతో 3 పురిళ్లు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంత శ్రీరామ్, పైడయ్యలకు చెందిన 3 పురిళ్లు దగ్ధమయ్యాయి. ఓ ఇంట్లో ఉన్న వంట గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయని ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు. సమాచారం మేరకు రణస్థలం అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఇంట్లో ఉన్న ఆహార దినుసులు, దుస్తులు, వంట పాత్రలు తదితర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబాలు వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నారు. ఐసీడీఎస్ పీఓ వేధింపులకు మానసిక ఆందోళన చెందుతూ స్పృహ కోల్పోయిన అంగన్వాడీ కార్యకర్త. కోటబొమ్మాలి మండలం కొత్తపేట అంగన్వాడీ కార్యకర్త నేలవేణిని రాజకీయ వేధింపులు చేస్తూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులు గత 3 మాసాల క్రితం అక్రమంగా విధుల నుంచి తొలగించారు. ఈ చర్యలపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా గౌరవ కోర్టు విధుల్లోకి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్ ప్రకారం విధుల్లోకి తీసుకొని ఆమెను మళ్లీ కోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోమని గత వారం రోజుల క్రితం నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఆమె నిరాకరించడంతో నీవు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానని మళ్లీ విజిట్లు ప్రారంభించి నీకు నోటీసులు ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగిస్తానని భయభ్రాంతులకు గురి చేశారు. నీవు వెంటనే శ్రీకాకుళం పీడీ ఆఫీసుకు రావాలని బెదిరించారు. ఆమె పీడీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లగా మార్గమధ్యమంలో శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గర స్పృహ తప్పి పడిపోయింది. ఆమె బంధువైన ఆడబొట్టి తిరిగి హాస్పిటల్కు తీసుకువచ్చి జాయిన్ చేశారు. ఆసుపత్రిలో నేలవేణిని పరామర్శించిన సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు, ఈశ్వర్రావు ఈ రకమైన చర్యలు సరికాదని ఖండించారు. వీడ్కోలు ఆర్మీ ముద్దుబిడ్డకు ఘన వీడ్కోలు పలికిన ప్రభుత్వాధికారులు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఇటీవల స్వర్గస్థులయ్యారు నాయక్ వెంపటాపు రాజు. ఈయన 18 ఇంజనీర్ రెజిమెంట్ చెందినవారు. వారి పార్థివ దేహానికి ఘనంగా వీడ్కోలు పలికిన డిస్ట్రిక్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం కీర్తిశేషులు నాయక్ వెంపటాపు రాజు కుటుంబానికి మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం జరిగింది. బేటిల్ కేజీ వాల్టీగా డిక్లేర్ అయిన నాయక్ వెంపటాపు రాజుని సైనిక లాంఛనాలతో బైరి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమర్ రహే రాజు అనే నినాదాలతో మరియు స్థానిక ఎమ్మెల్యే గొడిశంకర్, ప్రభుత్వం తరపున ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ ఇంకా సీనియర్ అసిస్టెంట్ సువ్వరి ఈశ్వర్రావు పాల్గొని ఘనంగా ఆఖరి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు,
అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ, కోశాధికారి ఎం సింహాచలం, మెంబర్స్ డి వాసుదేవరాజు, బి రాంబాబు, జి రామారావు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు. ఎచ్చెర్ల క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా ఎచ్చెర్ల మండలంలో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, చేయవలసిన పనులపై ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఆర్డీఈ శ్రీరామ్మూర్తి, 4 మండలాల ఏఈలు చౌదరి నారాయణమూర్తి బాబ్జీ, బెండు మల్లీశ్వరరావు, జీరు రామారావు, గాలిరెడ్డి, బడివానిపేట ఎర్రయ్య, గాడు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.